హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనము ఇన్ఫోసిస్ వాళ్ళు 300 ఫ్రెషర్స్ ని రిజెక్ట్ చేశారు. 280 టు 300 పీపుల్ ని రిజెక్ట్ అయితే చేశారు. సో ఎందుకు రిజెక్ట్ అయ్యారు అంటే ఫస్ట్ వాళ్ళకి ఇప్పుడు మనకి రీసెంట్ గానే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేసి ఒకటి హైర్ చేసుకున్నారు కదా, అప్రెంటిస్షిప్ అనేసి. సో ఈ ప్రోగ్రామ్ లో చాలా మందిని హైర్ చేసుకున్నారు. అందులో అయితే 300 పీపుల్ అయితే అవుట్ వచ్చేసారు. ఎందుకు ఇది రీసెంట్ గా జరిగింది? ఏప్రిల్ 18th జరిగింది. ఓకే, ఏమైంది అంటే యాక్చువల్ గా ఇన్ఫోసిస్ వాళ్ళు దేని మీద తీసుకున్నా కూడా, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద తీసుకో, ఒక సేల్స్ ఫోర్స్ మీద తీసుకో, దేని మీద అయినా తీసుకో, వాళ్ళు ఏం చేస్తారంటే టెస్ట్ అనేది మెన్షన్ చేస్తారు. 1 year ఛాన్స్ ఇవ్వాలి యాక్చువల్ గా ఫ్రెషర్ కి. కానీ 1 year ఛాన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే నువ్వు ఈ టెస్ట్ క్వాలిఫై అయినాకనే నువ్వు 12 months ప్రొబేషన్ పీరియడ్ కి ఎలిజిబుల్ అవుతావు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ఫోసిస్ వాళ్ళు ఏం చేస్తారంటే నీకు 3 months ట్రైనింగ్ పీరియడ్ ఇచ్చి సేమ్ దాని మీద 3 months తర్వాత నీకు ఒక టెస్ట్ అనేది పెడతారు. ఓకే, ఆ ఫస్ట్ అటెంప్ట్ లో నువ్వు క్వాలిఫై అవ్వకపోతే సెకండ్ అటెంప్ట్ ఛాన్స్ ఇస్తారు. సెకండ్ అటెంప్ట్ ఛాన్స్ ఇచ్చినాక కూడా నువ్వు డిస్క్వాలిఫై అవుతే థర్డ్ అటెంప్ట్ కూడా ఇస్తారు. థర్డ్ అటెంప్ట్ కూడా నువ్వు డిస్క్వాలిఫై అయితే యూ విల్ బి ఇన్ ద పిప్, నిన్ను త్వరలో బయటికి పంపించేస్తారు అని అర్థం. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎవరైనా కంపెనీస్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. మీకు ఇచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీద మీరు ప్లేస్మెంట్స్ అనేసి మెటీరియల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ప్లేస్మెంట్ రిఫరల్ మెటీరియల్స్ అనేది ఉంటుంది ఏ కంపెనీలో అయినా. యూ హ్యావ్ టు టేక్ కేర్. నీకు క్లాసెస్ జరిగేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, క్లాసెస్ జరిగేటప్పుడు నువ్వు కానీ అటెండెన్స్ లో తక్కువ అటెండెన్స్ ఉందనుకో, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నువ్వు డిస్క్వాలిఫై అయ్యేది అటెండెన్స్ లేకపోవడం వల్ల కూడా. అటెండెన్స్ ఖచ్చితంగా కరెక్ట్ గా ఉండాలి. 100% మెయింటైన్ చేయండి. ఇంటర్న్షిప్ లో ఉన్నప్పుడు కానీ, కొత్తగా నువ్వు ఫ్రెషర్ గా జాయిన్ అయినప్పుడు కానీ 100% అటెండెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నువ్వు వినకుండా, క్లాసెస్ వినకుండా నేను ఆన్లైనే కదా ఫోన్ ఆడబెట్టేసి నా పని నేను చేసుకుంటా అంటే అస్సలు కాదు. ఇచ్చిన క్లాస్ అసలు వాళ్ళు ఒక ట్రైనర్స్ కాదు కదా, కార్పొరేట్ ట్రైనర్స్, వాళ్ళు నీకు క్లాసెస్ మెన్షన్ చేస్తున్నారంటే యూ హ్యావ్ టు నో. నువ్వు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నీకు ఏదైనా టూల్ మీద చెప్తున్నారంటే ఆ టూల్ రిలేటెడ్ నీకు మొత్తం తెలుసుకొని ఉండాలి అనమాట. పియూ ఇంటర్వ్యూ అనేది ఒకటి జరుగుతుంది. ఓకే, కంపెనీలో బియూ ఇంటర్వ్యూ అనేది ఒకటి జరుగుతుంది. నువ్వు ప్రాజెక్ట్స్ కి అటెంప్ట్ చేయడానికి ఆఫ్టర్ ది ట్రైనింగ్ టెస్ట్ పెట్టాక, టెస్ట్ క్వాలిఫై అయ్యాక నీకు ఒక బియూ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. ఇది ఫ్రెషర్స్ కి చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి మాక్సిమం తెలిసే ఉంటది. సో ఈ బియూ ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఈ బియూ ఇంటర్వ్యూలో నువ్వు కానీ ప్రాజెక్ట్ రిలేటెడ్ డిస్క్వాలిఫై అయ్యావే అనుకో, ఓకే, ఇంటర్వ్యూవే అది ఇంటర్వ్యూవే, ఓకే, దాన్ని డిస్క్వాలిఫై అవ్వనుకో నీకు ప్రాజెక్ట్స్ రావడం చాలా కష్టం అవుతుంది. ఫస్ట్ నువ్వు ఫ్రెషర్ కి ఏమవుతుందంటే జాయిన్ అయినాక 3 to 6 months అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 6 months లోపునే 2 times టెస్ట్ అనేది పెడతారు. 2 times టెస్ట్ పెడుతున్నారు కదా అని నువ్వు భయపడకూడదు. ఏ కంపెనీలో అయినా టెస్ట్ ఉంటుంది. ఏ కంపెనీలో అయినా 2 tests దేని మీద ఉంటాయి? నువ్వు నేర్చుకున్న దాని మీదే ఉంటాయి. నువ్వు ఇక్కడ మెన్షన్ చేయాల్సింది మంచి అటెండెన్స్ ఉండాలి. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద ట్రైనర్. నువ్వు సర్వైవ్ అవ్వాలంటే ఇంటరాక్ట్ విత్ ద ట్రైనర్. ట్రైనర్ తో ఇంటరాక్షన్ అనేది చాలా ఉండాలి. ఓకే, నువ్వు ట్రైనర్ మాట్లాడుతున్నాడు కదా అని సైలెంట్ గా ఉంటే కాదు. డౌట్స్ అనేది రైజ్ చేయాలి ఇన్ క్లాస్ లో. తర్వాత ఎనీ క్వశ్చన్స్ అంటారు కదా, అప్పుడు నువ్వు డౌట్స్ అనేది రైజ్ చేయాలి. నువ్వు నార్మల్ స్కూల్లో చదువుకునే క్లాస్ కాదు, కాలేజ్ లో చదువుకునే క్లాస్ కాదు. దిస్ ఇస్ ద కార్పొరేట్ ట్రైనింగ్. అది అందులో నువ్వు డౌట్స్ రైజ్ చేసి ట్రైనర్ తో ఇంటరాక్ట్ అవుతూనే నువ్వు లోపల ఉంటావు. ఓకే, ఈవెన్ దో నువ్వు ప్రాజెక్ట్ లో, ఈవెన్ దో నువ్వు బియూ ఇంటర్వ్యూలో ఎక్కువ మంచిగా రెస్పాన్స్ ఇవ్వకపోయినా కూడా నీ ఇంటరాక్షన్ నీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, నీ ఇంటరాక్షన్ నీకు ఈ రోజు హెల్ప్ కాకపోయినా నువ్వు ప్రాజెక్ట్స్ లైక్ అటెండ్ అవుతావు చూడు, అప్పుడు నీకు చాలా హెల్ప్ అవుతుంది. నీకు తీసేసుకుంటారు ఆటోమేటిక్ గా. నీ ఇంటరాక్షన్ లేకపోవడం వల్లనే సగం క్వాలిఫై అవ్వరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డౌట్స్ అనేది బాగా రైజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతిరోజు ఒక టాస్క్ అనేది మెన్షన్ చేస్తారు. ట్రైనర్స్ ఏం చేస్తారంటే ప్రతిరోజు ఒక టాస్క్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ టాస్క్ నువ్వు ఫినిష్ చేసి కొన్ని మెయిల్స్ వాళ్ళు పెడతారు. ఆ మెయిల్స్ కి చెక్ చేయమని అంటారు. మీకు ఒక విషయం తెలుసా? వాళ్ళు ఏం చెక్ చేయరులే, మెయిల్స్ లో పెడితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా అని అనుకుంటారు. కానీ కాదు. ఎవరు పంపించారు, ఏ కోహర్ట్ నుంచి, ఏ గ్రూప్ నుంచి వచ్చాయి అన్నది కూడా చూస్తారు. సో నువ్వు ప్రతిరోజు టాస్క్ అనేది ఫినిష్ చేయాలి. నువ్వు బిఫోర్ గోయింగ్ టు ది టెస్ట్ నీకు పెట్టే మాడ్యూల్ టెస్ట్ ఉంటుంది, మాక్ టెస్ట్లు ఉంటాయి, ప్రతిరోజు టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ అనేది నువ్వు ఏం చేయాలంటే ప్రతిరోజు నువ్వు ఫినిష్ చేసి అట్ ఏ టైం ఈవినింగ్ నైట్ లోపు నువ్వు అప్డేట్ చేయాలి. నువ్వు అప్డేట్ చేస్తే నువ్వు ఈజీగా క్వాలిఫై అవుతావు. ఇవైతే చాలా చాలా యూజ్ అవుతాయి మీకు ట్రిక్స్. నెక్స్ట్ ఏంటి అంటే ఇచ్చిన ప్రోగ్రామింగ్, ఇచ్చిన రిలేటెడ్ థింగ్ ఏదైతే డొమైన్ ఉంటుందో దాని మీద ట్రైనర్ చెప్పేదే కాదు, మీరు కూడా పర్సనల్ గా రీసెర్చ్ చేసి
పర్సనల్ గా ప్రాక్టీస్ చేయాలి. పర్సనల్ గా రీసెర్చ్ చేసి నువ్వు పర్సనల్ గా ప్రాక్టీస్ చేస్తావు చూడు, అప్పుడు నువ్వు క్వాలిఫై అవుతావు టెస్ట్ ఈజీగానే. ఆన్లైన్ లోనే పెడతారు టెస్ట్, ఏం పేపర్ మీద పేపర్ మీద ఏం పెట్టరు, అండ్ ఆఫ్లైన్ అయితే అసలు కాదు, ఆన్లైన్ లోనే పెడతారు కాబట్టి ఈజీగానే నువ్వు క్వాలిఫై అవుతావు. పెద్ద ప్రాబ్లం ఏం కాదు క్వాలిఫై అవ్వడానికి. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఇంటర్వ్యూకి గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్నల్లీ ఇంటర్వ్యూస్ జరుగుతాయి ప్రాజెక్ట్స్ కోసం, దానికోసం గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంటరాక్షన్ విత్ ద ట్రైనర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంటరాక్షన్ విత్ ద ట్రైనర్, నేను ఇది ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను కాగ్నిజెంట్ లో ఫస్ట్ వర్క్ చేశాను కదా, నేను కూడా ఫస్ట్ ఇంటర్న్షిప్ చేశా. ఓకే, ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఏమైంది అంటే ఐఎమ్ ద కోహర్ట్ ఆఫ్ 83 బ్యాచ్. ఓకే, ఐఎమ్ ద కోహర్ట్ ఆఫ్ 83 బ్యాచ్. నా 83 బ్యాచ్ లో 65 పీపుల్ ఉన్నారు. 65 పీపుల్ కి ఐఎమ్ ద సిఆర్, నేను సిఆర్ అనమాట. ఓకే, ఆ 65 పీపుల్ నా నా అండర్ లో ఉంటారు, నా అండర్ టేకెన్ లో ఉంటారు. ఐ హావ్ టు మెయింటైన్ ద అటెండెన్స్, ఐ హావ్ టు మెయింటైన్ హూ ఆర్ కమింగ్, హూ ఆర్ నాట్ కమింగ్, ఎవ్రీథింగ్ ఇన్ ద డొమైన్. ఓకే, నేను మెయింటైన్ చేస్తాను. నేను డైలీ ఎక్సెల్ షీట్ ఫార్మ్స్ అన్ని ఫిల్ చేస్తూ ఉంటాను. వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, ఐఎమ్ లెర్నింగ్, ఐఎమ్ డూయింగ్ ద ఆఫీస్ వర్క్ ఆల్సో. నేను ఏం చేస్తున్నాను, వాళ్ళని ఇంటరాక్షన్ ఉన్నారా లేదా, ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేసి ప్రతిరోజు అప్డేట్ ఇస్తున్నాను. ఎవరికి, ట్రైనర్ కి అప్డేట్ ఇస్తున్నాను. అప్పుడు నాకు ఏమవుతుందో చెప్పండి, ఆ 65 పీపుల్ లో ఎవరి ఇంటరాక్షన్ పెరిగింది ఇక్కడ, నాకు ట్రైనర్ కి ఇంటరాక్షన్ పెరిగింది కదా. సో అండ్ ఐఎమ్ ద వన్ పర్సన్, అండ్ వన్ మోర్ పర్సన్ ఇస్ గౌరవ్. ఓకే, అతను 84 కోహర్ట్. ఇతనికి ఎక్కువ కోడింగ్ రాదు, బట్ ఇంటరాక్ట్ అయ్యాడు. ఎప్పుడైతే ఆ ట్రైనర్ తో ఇంటరాక్ట్ అయ్యాడో పర్సనల్ గా తనని తీసుకున్నారు. ఈవెన్ దో డిస్క్వాలిఫై, తను అసలు టెస్ట్ డిస్క్వాలిఫై అయ్యాడు. అండ్ ఇంటర్వ్యూ లేకుండానే తను ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే బికాస్ ఆఫ్ ట్రైనర్ రికమెండెడ్ హిమ్ టు గో ఇన్ ద ప్రాజెక్ట్. తన ప్రాజెక్ట్ లోకి వెళ్ళడానికి ట్రైనర్ రికమెండ్ చేశాడు. అంతే కదా ఇక్కడ జరిగింది. అండ్ ఎప్పుడైతే నేను ఇంటరాక్ట్ అవుతున్నానో అప్పుడు ఆటోమేటిక్ గా నాకు ఏమవుతుంది, నేను ఓన్లీ ట్రైనర్ తోనే ఇంటరాక్ట్ అవుతానా, ట్రైనర్ తో ఉన్న పర్సన్స్ ఉంటారు చూడండి టీమ్, ఆ టీమ్ తో కూడా ఇంటరాక్ట్ అవుతాను కదా, అండ్ హెచ్ఆర్ తో ఇంటరాక్ట్ అవుతాను కదా, ఎక్సెల్ షీట్స్ అన్ని షేర్ చేయడం అవన్నీ. సో ఇది ఏమవుతుంది నాకు, డెఫినెట్లీ ఇట్ విల్ బి ద గ్రేటెస్ట్ అసెట్ టు ది కంపెనీ యాజ్ ఎ ఫ్రెషర్. నాకు గ్రేటెస్ట్ అసెట్ అవుతుంది. ఎందుకు, నేను ఇంటరాక్ట్ అవుతున్నాను కాబట్టి నాకు ఒక ఛాన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. నిజం చెప్పాలంటే 65 పీపుల్ లో సెలెక్ట్ అయింది 15 పీపుల్ మాత్రమే. 15 పీపుల్ లో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ అండ్ ద సెకండ్ పర్సన్ ఈస్ గౌరవ్. ఎందుకు సెలెక్ట్ చేశారు, వితౌట్ టెస్ట్ ఎందుకు సెలెక్ట్ చేశారు, వీ టేక్ అన్ ఇనిషియేషన్. ఆ ఇనిషియేషన్ అనేది చాలా అవసరం. ఓకే, నువ్వు ఎంత నేర్చుకుంటున్నా కూడా ఇంటరాక్షన్ ఇనిషియేషన్ లేకపోతే నువ్వు క్వాలిఫై అయినా కూడా కొన్నిసార్లు తీసుకోలేరు. ఓకే, నువ్వు డిస్క్వాలిఫై అయినా కూడా తీసుకుంటారు అంటే బికాస్ ఆఫ్ యూఆర్ టేకింగ్ అన్ ఇనిషియేషన్, యూఆర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ, యూఆర్ టేకింగ్ ద, నువ్వు ఎంటైర్ గా ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటున్నావు ఎంటైర్ గా. సో అందుకని నేను తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. సో ఈ ట్రిక్స్ అనేవి నీకు చాలా చాలా యూజ్ అవుతాయి. డెఫినెట్ గా నువ్వు ప్రాక్టీస్ అనేది చేయాలి. ఓకే, ఇచ్చిన మాడ్యూల్స్ ప్రతిరోజు కంప్లీట్ చేయండి. ఓకే, అటెండెన్స్ బాగా మెయింటైన్ చేయండి. డెఫినెట్ గా మీకు చాలా యూజ్ అవుతాయి. ఈజీగా నువ్వు సర్వైవ్ అవుతావు. ఓకే, టెస్ట్ ఇప్పుడు ఇన్ఫోసిస్ లో 300 పీపుల్ ఫెయిల్ అయ్యారంటే యూ హ్యావ్ టు నాట్ టు బ్లేమ్ ద కంపెనీ. నువ్వు కంపెనీనే బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, బ్లేమ్ చేయకూడదు కూడా. ఎందుకంటే దే గివెన్ ఏ 3 అటెంప్ట్, 3 ఛాన్సెస్ ఇచ్చారు. 3 ఛాన్సెస్ తర్వాత ఇంకొక ఛాన్స్ ఇచ్చింటే చాలా బాగుండేది. కొందరు అయితే టెస్ట్ క్వాలిఫై అవ్వకపోయినా కూడా ప్రాజెక్ట్స్ లో మంచిగా రెస్పాన్స్ ఇస్తారు. సో అలాంటి పీపుల్ కూడా ఉంటారు. వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ఏమైనా ఛాన్స్ ఇచ్చింటే చాలా బాగుండిండు. ఇక్కడ 50% కంపెనీ ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఒక 30 to 40% కంపెనీ ప్రాబ్లం ఉంటే మన పీపుల్ ప్రాబ్లం కూడా ఉంటుంది, ఫ్రెషర్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఏంటంటే ఇంటర్న్షిప్ అనేది ఆన్లైన్ లో ఉంటది కాబట్టి మాక్సిమం పిల్లలు ఏం చేస్తారంటే వినరు. ఓకే, మాక్సిమం పిల్లలు వినరు, సైలెంట్ గా అయిపోతారు. సో అలా వినకపోవడం వల్ల మెయిన్ గా వాళ్ళు ఎగ్జామ్ అనేది కరెక్ట్ గా రాయలేరు. ఇచ్చిన మాడ్యూల్స్, ఇచ్చిన టాస్క్ అన్ని కరెక్ట్ గా ఫినిష్ చేసి ఇంటరాక్షన్ అటెండెన్స్ మెయింటైన్ చేస్తే నీ జాబ్ ఎందుకు పోతుంది చెప్పండి, పోదు, డెఫినెట్ గా పోదు. ఓకే, 100% షోర్ ఇస్తాను దానికి మాత్రం నేను. నీకు కరెక్ట్ గా నువ్వు 100% ఎఫర్ట్స్ పెడితే మాత్రం డెఫినెట్ గా పోదు. ఇప్పుడు ఎవరైనా ఫ్రెషర్స్ ఇన్ఫోసిస్ లో కానీ, కాగ్నిజెంట్ లో కానీ, టీసీఎస్ లో కానీ, అసెంచర్ లో కానీ, ఇలాంటి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో నువ్వు ఎక్కడైనా జాయిన్ అవుతూ ఉంటే ఇవి గుర్తు పెట్టుకోండి. ఎగ్జామ్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ లో నువ్వు క్వాలిఫై అయ్యేది ఉండాలి. యూ హ్యావ్ టు బీ అన్ ఇనిషియేషన్. కొన్ని గ్రూప్స్ అనేది డివైడ్ చేస్తారు ఆన్బోర్డింగ్ చేసేటప్పుడే, ఈ డొమైన్ వాళ్ళు ఈ డొమైన్ అనేసి. అప్పుడు నువ్వు ఇనిషియేషన్ తీసుకొని నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో డెఫినెట్ గా నువ్వు సక్సెస్ అవుతావు. ఈజీగా నీ ఫేస్ అనేది, నీ ఐడెంటిటీ అనేది 10 మందికి తెలుస్తుంది నువ్వు ఫ్రెషర్ గా ఉన్నప్పుడే. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అన్నమాట. చాలా మంది సిటిఎస్ లో గౌరవ్ అనే పర్సన్ కి అసలు కోడింగ్ అనేది రాదు.
నిజం చెప్పాలంటే అతనికి ఏమీ రాదు. ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ తప్ప ఇంకేమీ రాదు. ఆ అటెండెన్స్ అవన్నీ మెయింటైన్ చేసి ట్రైనర్‌తో కొంచెం బాగా మాట్లాడడం వల్ల హి కేమ్. ఓకే. ఇంటర్వ్యూలో నాకు తెలిసి అతను నా 20% గూడా ఇవ్వలేదు. 20% గూడా ఇవ్వలేదు. నేను చూసాను అతని ఇంటర్వ్యూ. ఓకే. 20% గూడా ఇవ్వలేదు. సో, ఐ థాట్ దట్ హి విల్ బి రిజెక్టెడ్. బట్ నాట్. అదే దాంట్లో ప్రతీక్ష అనేసి ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చాలా బాగా చదువుతది. అన్ని టాస్క్ ఫినిష్ చేయలేదు. 3 ఆర్ 4 టాస్క్ ఏమో ఫినిష్ చేసింది. ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయింది? బికాస్ దేర్ ఈస్ నో ఇంటరాక్షన్ విత్ ద ట్రైనర్. దేర్ ఈస్ నో అటెండెన్స్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే. ఇంకొకటేంటంటే, ఈ బియూ ఇంటర్వ్యూస్ గురించి చెప్పాను గదా! బియూ ఇంటర్వ్యూస్ అంటే ఏంటి అంటే, నువ్వు టెస్ట్ క్వాలిఫై అయ్యాక నిన్ను ప్రాజెక్ట్‌లోకి పిలుచుకపోవాలి కదా! ప్రాజెక్ట్ కాల్స్ అవే వస్తాయి. మేనేజర్స్ నిన్ను కలుస్తారు. కానీ ఇంటర్వ్యూ అనేది ఉంటదనమాట. ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తారు. ఒక టాస్క్ ఇచ్చి, ఈ టాస్క్ ఫినిష్ చేయండి ఈ టైమ్ లోపల అని చెప్తారు. నువ్వు ఆ టాస్క్ ఫినిష్ చేస్తేనే యూ విల్ బి గెటింగ్ టు యాన్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంత ఈజీగా అయితే వెళ్ళిపోరు. బియూ ఇంటర్వ్యూ అనేసి ఉంటది. అఫ్‌కోర్స్ ఈజీనే. ప్రాబ్లమ్ ఏం గాదు. ఈజీనే. మనం ట్రైనింగ్ తీసుకున్న దాంట్లోనే మనం ప్రాజెక్ట్ చేస్తాం. అంతే తప్ప ఇంగేముండదు. మన ట్రైనింగ్ తీసుకున్న దాంట్లోనే మనం ఒక చిన్న టాస్క్ చేస్తాం. ఆ టాస్క్ ఫినిష్ చేస్తే ఆటోమేటిక్‌గా నువ్వు ప్రాజెక్ట్‌లోకి వెళ్ళిపోతావు అంతే. కొన్నిసార్లు టాస్క్ ఉండదు. కొన్ని క్వెషన్స్ ఉంటాయి. లైక్ మనకు టెక్నికల్ ఇంటర్వ్యూ ఎలా జరుగుతదో సిల్లీ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి. అంటే జస్ట్ చిన్న చిన్న క్వెషన్సే ఉంటాయి. మాక్సిమం నిన్ను తీసుకోవడానికే ఉంటది కాబట్టి చిన్న చిన్న క్వెషన్స్ ఉంటాయి. ఆ క్వెషన్స్ నువ్వు గాని మేనేజ్ చేసేసావనుకో డెఫినిట్‌గా నిన్ను ప్రాజెక్ట్‌లోకి ఈజీగా తీసేసుకుంటారు. నాకు తెలిసి మీకు ఈ టిప్స్ అన్ని చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా కంపెనీలో జాయిన్ అయ్యే వాళ్ళకి. సో, ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు యూజ్ అయితే డెఫినిట్‌గా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.